హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వీడియోలో ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. మనము మామూలుగా బెండకాయ పులుసు, వంకాయ పులుసు, బీన్స్ పులుసు అలా చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా దోసకాయ, మునక్కాయ, వంకాయ, మామిడికాయ కలిపి పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను. చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. చూసేయండి. కూర దోసకాయ ఒకటి తీసుకున్నానండి. పైన పీల్ తీసేసి లోపల విత్తనాలు తీసేసి శుభ్రంగా ముక్కలుగా ఈ మాదిరి కట్ చేసుకోవాలి. 2 మునక్కాడలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ పీసు మామిడికాయ, 2 వంకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా పడిన టమాటాలు 3 తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పులుసులు కాబట్టి పెద్దగా నూనె ఏం పట్టదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మునక్కాడలు వేసుకోవాలండి. మునక్కాడలు, వంకాయలు వేసుకొని వేయించుకోవాలి. వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఈ మాత్రం మగ్గితే చాలండి. మునక్కాడలతో పాటు ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోతుంది. మనం మామూలుగా వంకాయ పులుసు, టమాటా పులుసు అలా చేసుకున్నట్లయితే ఉల్లిపాయ వేగగానే టమాటా ముక్కలు వేసుకొని వేయించుకుంటాము. ఇప్పుడు మనము టమాటాలు వేయడం వల్ల కొద్దిగా పుల్లగా ఉన్నట్లయితే మునక్కాడలు ఉడకవు కాబట్టి ముందు మునక్కాడలు, వంకాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మునక్కాడ కొద్దిగా మెత్తబడిన తర్వాత మనము టమాటా ముక్కలు వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పులుసులకైతే ఉల్లిపాయ వేగగానే టమాటా వేసేసుకుంటాము. వీటికి మునక్కాడ కానీ, వంకాయ కానీ, దోసకాయ కానీ ఉడకవు కాబట్టి మనం కొద్దిగా వేగిన తర్వాత మునక్కాడలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేస్తున్నానండి. చక్కగా వేగుతుంది. చాలా కమ్మగా ఉంటుందండి ఈ పులుసు. మా అమ్మ వాళ్ళైతే అప్పుడు మొత్తము తాలింపు అవన్నీ ఏం లేదండి, ఒకేసారి మొత్తము మిక్స్ చేసి ఉప్పు, కారము, పసుపు వేసి కొద్దిగా చింతపండు ఉంటే చింతపండు పులుసు కానీ, లేదా మామిడికాయల సీజన్ అయితే మామిడికాయ వేసేసి మొత్తం కలిపి పెట్టేసేవాళ్ళు. చాలా అంటే చాలా కమ్మగా ఉండేది. ఇప్పుడు మనం అలా కాదు కదా, తాలింపులు వేసి అది వేసి ఇది వేసి చేసినా కానీ రుచి అనేదే ఉండదు. పెద్దవాళ్ళ కాలంలో అయితే మొత్తము కలిపి పెట్టేయడమేనండి. చాలా కమ్మగా ఉండేది. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు కాకుండా, మరి సన్న ముక్కలు కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. సన్న ముక్కలైనా పర్వాలేదు, కానీ పెద్ద ముక్కలు అయితే అలానే అనిపిస్తుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత కారము, పసుపు వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసానండి, హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసాను. మీ కారానికి సరిపడినంత మీరు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తము మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గించుకుందాము. మూత తీసి చూద్దాము. చూసారు కదా, చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలండి. భలే కమ్మగా ఉంటుందండి ఈ పులుసు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇందులో చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చండి, రుచి బాగుంటుంది. మామిడికాయల సీజన్ కాబట్టి నేను మామిడికాయ వేసి చేస్తున్నాను. మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్ళు వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో
ఒక 5 నుంచి 7 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మూత పెట్టి ఉడికించేసుకుందాము. భలే కమ్మగా ఉంటుంది. పక్కన నేను రైస్ కూడా పెట్టేశాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ నేను రెగ్యులర్గా ఏవైతే ఇంట్లో వండుతుంటానో అవన్నీ మీ అందరితో కూడా షేర్ చేస్తానండి. రుచి అనేది చాలా బాగుంటుంది. మా విలేజ్లో మేము ఎలా వండుకునే వాళ్ళం అనేది చూపిస్తాను. చాలా కమ్మగా ఉంటుంది. ఇలాంటి పులుసులు ఎక్కువగా చేసుకునే వాళ్ళమి. ఎక్కువగా వంకాయ పులుసు, బెండకాయ పులుసు, మటికాయ తాలింపు కానీ, పులుసులు కానీ, లేదా పందిరి చిక్కుళ్ళు అంటే ఎంతమందికి తెలుసో లేదో తెలియదండి. పందిరి చిక్కుళ్ళని, గోరు చిక్కుళ్ళని రకరకాలుగా చేసుకునే వాళ్ళమి. అన్ని కూరగాయలన్నీ కలిపి కూడా పులుసు పెడితే చాలా బాగుంటుంది. మామిడికాయ అయితే సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ వేస్తే రుచి అనేది బాగుంటుందండి. మనం ఎప్పుడూ చింతపండే వేసుకుంటాము. మామిడికాయ సీజన్లో మామిడికాయ వేసి చేసుకోవడం వల్ల చాలా కమ్మగా అనిపిస్తుందండి ఈ పులుసులు. ఎండు చేపలు కూడా వేసుకొని చేసుకుంటుంటారండి. ఇలా ఉడికిపోతూ ఉంది కూర అయితే. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది. అన్నీ వేసేసి మిక్స్ చేసి పెట్టేస్తే కూడా చాలా బాగుంటుందండి. కట్ల పొయ్యిల మీద చేస్తే ఇంకా అద్భుతంగా ఉండేది. చింతపండు పులుసు కానీ అన్నీ వేసేసి కూరగాయలు మనం ఏ కూరగాయలు అయితే కావాలనుకున్నాం, వంకాయ కానీ, మునక్కాయ కానీ, బంగాళాదుంప కానీ ఇవన్నీ వేసేసి మొత్తం కలిపి ఉప్పు, కారం, పసుపు వేసేసి పెట్టేస్తే భలే కమ్మగా అనిపించేది. కూర ఎంతవరకు వచ్చిందో చూస్తున్నాను. చక్కగా ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మాడకుండా. అప్పుడే మనకి కూర అనేది కమ్మగా ఉంటుంది. మనము వేయించేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాం కదండి. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు కూడా కొద్దిగా కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకుంటే రుచి అనేది చాలా కమ్మగా ఉంటుంది. చక్కగా ఉడుకుతుంది. చూశారు కదా. మీరు బంగాళాదుంప కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకే మాదిరి పులుసులు కాకుండా అప్పుడప్పుడు ఇలా పులుసులు ట్రై చేయండి. రుచి అనేది బాగుంటుంది. ఇది 80% ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మామిడికాయల ముక్కలు ముందుగానే వేసినట్లయితే మనకి ఇవి కాయలన్నీ ఉడకవు కాబట్టి మనము 80% కుక్ అయిన తర్వాత మామిడికాయ ముక్కలు కానీ, చింతపండు పులుసు కానీ వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయిందండి. భలే కమ్మగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముక్కల పులుసు. మా అబ్బాయి అయితే పక్కన పాయసం కావాలని చేసుకుంటున్నాడండి. కొద్దిగా ఎక్కువగానే చేయరా అని చెప్పాను, చేశాడు. ఒకసారి కలుపమ్మా అన్నాడు, కలిపాను. నువ్వు కలపొద్దులే ఇక్కడ ఇవ్వు అని చెప్పి వాడు కలుపుతున్నాడు. భలే చేశాడండి. చూస్తున్నారు కదా, పులుసు కూడా రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.